మీరు లైఫ్ లో ఏది చేసినా సరే అది ఎంత చిన్న పని అవ్వచ్చు లేకపోతే ఎంత పెద్ద పని అవ్వచ్చు, ప్రతిదీ ఒక పర్పస్ తో చేయండి. డూ ఎవ్రీథింగ్ విత్ పర్పస్. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, ఒకటి మంచిది ఒకటి చెడ్డది. జిమ్ కి వెళ్ళడం స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, ఎందుకు వెళ్తున్నారు? మీ పర్పస్ ఏంటి? నువ్వు వెయిట్ లాస్ కోసం వెళ్తున్నావా, లేదంటే బాడీ బిల్డింగ్ కోసం వెళ్తున్నావా, లేదంటే రోజు యాక్టివ్ గా ఉంటూ హెల్దీగా ఉండడం కోసం వెళ్తున్నావా, లేదంటే నీకు స్ట్రెంత్ కోసం వెళ్తున్నావా? 100లో 90 మంది జిమ్ కి వెయిట్ లాస్ కోసం వెళ్తారు. కొంత వెయిట్ లాస్ రాగానే కొంచెం రిజల్ట్స్ కనబడగానే బాడీ బిల్డింగ్ చేస్తూ ఉంటారు. మీరు చెయ్యొద్దని చెప్పట్లేదు, ప్రతిదీ ఒక క్యాలిక్యులేటెడ్ గా ప్రతిదీ పర్పస్ తో చేయండి. నువ్వు వెయిట్ లాస్ చేసినప్పుడు వెయిట్ లాస్ లో వెళ్ళు, అంతే తప్ప ఓ ఈగో లిఫ్టింగ్ చేస్తూ బాడీ బిల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. లేదు నువ్వు స్ట్రెంత్ కోసం వెళ్తున్నావు, స్ట్రెంత్ బిల్డ్ చేయి, అంతే తప్ప ఓ బాడీ బిల్డింగ్ చేయక్కర్లే. లేదు పవర్ లిఫ్టింగ్ చేస్తున్నావు, పవర్ లిఫ్టింగ్ చేయి. లేదు బాడీ బిల్డింగ్ చేద్దాం అనుకుంటున్నావు, బాడీ బిల్డింగే చేయి. సపోజ్ మందు తాగుతున్నావు, ఎందుకు తాగుతున్నావు? నువ్వు మత్తు కోసం తాగుతున్నావా, లేకపోతే ఫ్రెండ్స్ అందరూ కలిసి తాగుతున్నావా, లేదంటే ఇంట్లో వాళ్ళతో పండుగ టైంలో తాగుదాం అనుకుంటున్నావా? ప్రతిదీ ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ ఫ్రెండ్స్ తో కలిసి తాగుదాం అనుకుంటున్నావు, సంవత్సరం అంతటికి మీ ఫ్రెండ్స్ అందరూ ఒకసారి కలిస్తే నువ్వు ఒకసారి తాగాలి, మిగతా టైంలో ఇంకా సంవత్సరం అంతా తాగకూడదు. పండగల టైంలో తాగుదాం అనుకుంటున్నావు, పండగల టైంలోనే తాగు, మిగతా టైంలో తాగు. అంటే ప్రతి దానికి ఒక పర్పస్ ఉండాలి. అది ఎంత చెత్త పని అవ్వచ్చు, ఎంత మంచి పని అవ్వచ్చు, పర్పస్ అనేది ఒక డెస్టినేషన్ లాగా నీకు యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియకపోతే నువ్వు అలా హైవే మీద తిరుగుతూ ఉంటావు. నువ్వు పలానా ఊరికి వెళ్తావో నువ్వు తెలుసుకున్నప్పుడే ఆ ఊరికి వెళ్తావు, లేదు అంటే అలా హైవేలో అలా రౌండప్ చేస్తూ ఉంటావు.